హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయం ఆన్లైన్ క్లాసెస్. మనం ఈ రోజు నుంచి రోజు ఒక టాపిక్ ఖచ్చితంగా నేర్చుకుందాం. అంటే జీకే గానీ, కరెంట్ అఫైర్స్ గానీ, లేదా ఎంసీక్యూస్ గానీ, టెస్ట్ సిరీస్ కి సంబంధించిన ఏదో ఒక క్వశ్చన్ రోజు ఒక టాపిక్ మీద మనం క్లాసెస్ చేద్దాం. అయితే ఈ రోజు మనం ఫస్ట్ ఏం నేర్చుకుందాం అంటే స్పోర్ట్స్ మీద నేర్చుకుందాం. స్పోర్ట్స్ ఎందుకంటే మనకు తెలుసు కదా, ఏ ఎగ్జామ్ పేపర్ చూసినా సరే మినిమం 2 మార్క్స్ నుంచోని మాక్సిమం 5 మార్క్స్. ఏ పేపర్ చూసినా సరే మనకి ఖచ్చితంగా స్పోర్ట్స్ నుంచోని క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి స్పోర్ట్స్ నుంచోని ఫస్ట్ ఎలా అడుగుతాడు ఏంటి ఒకసారి చూద్దాం. అయితే స్పోర్ట్స్ వల్ల యూజెస్ ఏంటి? స్పోర్ట్స్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి ఫిజికల్ గా ఫిట్నెస్ గానీ, లీడర్షిప్ గానీ, టీమ్ వర్క్ గానీ ఇలాంటివి మనం తెలుసుకోవచ్చు. అలాగే అయితే ఇప్పుడు స్పోర్ట్స్ వల్ల మనకి ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటి? రెస్పెక్ట్. అంటే మనకి ఇండియాకి అవార్డ్స్ రావడం, అంటే ట్రోఫీస్ రావడం, ప్రైజ్ మనీ రావడం, ఇలాంటివి కూడా మనకు ఉంటాయి. అయితే స్పోర్ట్స్ లో మనకి అవార్డ్స్ ఏమేమి ఉంటాయి అంటే స్పోర్ట్స్ లో మనకి మెయిన్ గా ఏమేమి అవార్డ్స్ ఉంటాయంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది మనకి స్పోర్ట్స్ లో హైయెస్ట్ అవార్డ్ అన్నమాట. అంటే ఇండియాలోనే ఇలా కూడా మనకు క్వశ్చన్ అడగొచ్చు. అంటే ఇండియాలోనే హైయెస్ట్ అవార్డు ఏంటిది స్పోర్ట్స్ కి సంబంధించి అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఇది అందరూ కామన్ గా పెడతారు. కానీ మనకి ఇక్కడ తెలియాల్సింది ఇంకో మోడల్, అంటే ఇంకో వర్షన్ లో ఎలా అడుగుతాడంటే ఇప్పుడు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి ఓల్డ్ నేమ్ ఏంటి? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇండియాలో స్పోర్ట్స్ కి సంబంధించి హైయెస్ట్ అవార్డు అని అందరికీ తెలుసు. కానీ చాలా మందికి తెలియని ఏంటంటే దాని ఓల్డ్ నేమ్ ఏంటి? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. దీన్ని ఏ ఇయర్ లో మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారంటే 2021 లో. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇంకా స్పోర్ట్స్ లో ఇంకేం ఇస్తారు మీకేమైనా తెలుసా? అర్జున్ అవార్డ్స్. అర్జున్ అవార్డ్స్ లో కూడా మనకి పర్సన్ కి ఇస్తారు, అంటే పర్ఫార్మెన్స్ ని బట్టి ఇస్తారు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లో కూడా పర్సన్ కి పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఈ వర్షన్ లో ఇస్తారు. అయితే ఇంకొకటి ఏముంటుందంటే ద్రోణాచార్య అవార్డు ఉంటుంది. ఇది మాత్రం అథ్లెటిక్స్ కి ఇవ్వరు. ఇది ఏమైనా కోచ్ కి ఇస్తారు. అంటే గురువులు, కోచ్ అంటాం కదా మనం, గురువుకి సంబంధించి ఈ అవార్డు ఇస్తారు. ఇవేమో ప్లేయర్స్ కి ఇస్తారు, ఇదేమో గురువుకి ఇస్తారు. ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. తర్వాత మనకి స్పోర్ట్స్ అనేది ఎన్ని రకాలుగా ఉందో కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా ఆడడం కానీ, టీమ్ అంటే ఎంతమంది ఆడుతున్నారు దాన్ని బట్టి ఒక టైప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇండివిజువల్ గా ఆడితే ఇండివిజువల్ స్పోర్ట్స్ అంటాం. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మంది ఆడితే టీమ్ స్పోర్ట్స్ అంటాం. ఇండివిజువల్ గా ఏమేమి గేమ్స్ ఉంటాయి? చెస్ ఉంటుంది, బాక్సింగ్ ఉంటుంది, అలాగే బ్యాడ్మింటన్ లో సింగిల్స్ ఉంటుంది. అలా మనం ఎన్నైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇండివిజువల్ గా ఆడేదాన్ని బట్టి మనం, అంటే ఎంతమంది ఆడుతున్నారు అనే దాన్ని బట్టి మనం ఈ టైప్స్ అనేవి చెప్పొచ్చు. ఒకటి ఇండివిజువల్ స్పోర్ట్స్, ఒకటి టీమ్ స్పోర్ట్స్. ఇండివిజువల్ స్పోర్ట్స్ లో చెస్, బాక్సింగ్ ఇలాంటివి ఉంటాయి. టీమ్ స్పోర్ట్స్ లో ఏముంటాయి? ఫుట్బాల్, క్రికెట్, హాకీ. అంటే ఇవి ఖచ్చితంగా ఒకరికంటే ఎక్కువ మంది ఆడతారు కాబట్టి ఇలా చెప్పొచ్చు. ఇంకొకటి ఎలా చెప్పొచ్చు అంటే బయట ఆడుతున్నామా లోపల ఆడుతున్నామా అంటే ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్.
అంటే ఇప్పుడు మనం గ్రౌండ్ లో ఆడుతున్నాం అనుకోండి, గ్రౌండ్ లో ఆడితే అవుట్డోర్ స్పోర్ట్స్ అంటాం, లోపల ఆడితే ఇండోర్ స్పోర్ట్స్ అంటాం. ఇప్పుడు ఇండోర్ స్పోర్ట్స్ లో మనకి చెస్ ఉంది, చెస్ లోపల కూర్చొని ఆడొచ్చు సింపుల్ గా. తర్వాత క్యారమ్ ఉంది, క్యారమ్ కూడా సింపుల్ గా లోపల కూర్చొని ఆడొచ్చు. కానీ ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ కి వెళ్ళి ఆడాల్సిన గేమ్స్ ఏంటి? ఫుట్బాల్, క్రికెట్, హాకీ, ఇలాంటివి ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళి మాత్రమే ఆడతాం. కాబట్టి మనం ప్లేస్ ని బట్టి కూడా టైప్స్ అనేవి చెప్పొచ్చు, ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్. ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత మనం ఇప్పుడు స్పోర్ట్స్ లో ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్ కూడా మనకు తెలియాలి. అంటే ఎంతసేపు అప్లికేషన్ కాకుండా ఒకసారి ఫ్యాక్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలవాలి. ఎందుకంటే మనకి ఇలా కూడా అడుగుతాడు. ఇప్పుడు రీజనింగ్ ఉంది కదా, రీజనింగ్ లో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, అమెరికా ఉంది, అమెరికా బేస్బాల్ అని ఇస్తాడు. తర్వాత బంగ్లాదేశ్ డాష్ అని ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమెరికా నేషనల్ గేమ్ ఏంటి? బేస్బాల్. అలాంటప్పుడు బంగ్లాదేశ్ యొక్క నేషనల్ గేమ్ ఏంటి? కబడ్డీ. అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇలా రీజనింగ్ లో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఇలా మనకు చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు, కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఫ్యాక్ట్ బేస్డ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. అంటే ఎంత ఫౌండేషన్ మనకు ఉంటే అంత నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఎందుకులే ఇంత నేర్చుకోలేం మనం అని అస్సలు అనుకోకూడదు. కాబట్టి చూడండి ఒకసారి, ప్రముఖ దేశాల జాతీయ క్రీడలు అంటే భారత్ ఉంది, భారత్ యొక్క జాతీయ క్రీడ ఏంటి? నేషనల్ స్పోర్ట్ ఏంటి? హాకీ. పాకిస్తాన్ కి ఏంటి? పాకిస్తాన్ కూడా హాకీ. బంగ్లాదేశ్ కి కబడ్డీ, శ్రీలంకకి వాలీబాల్, నేపాల్ కి వాలీబాల్. ఇది ఒకవేళ స్పీడ్ అయితే మీరు పాజ్ చేసుకొని రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోవాలి. షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేపాల్ లో వాలీబాల్, చైనాకి టేబుల్ టెన్నిస్. మనకి ఎక్కువగా ఇవే అడుగుతాడు, మిగతా ఏమో కొన్నిసార్లు అడగవచ్చు, అడగకపోవచ్చు. అంటే వేరే అన్ని మనకు ఉన్న కంట్రీస్ అన్ని నేర్చుకోలేం కదా, కాబట్టి ఏవైతే ఇంపార్టెంటో ఆ కంట్రీస్ చూసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత జపాన్ జూడో, భూటాన్ ఆర్చరీ, కెనడాకి ఐస్ హాకీ, ఇది వింటర్ లో ఉంటుంది, లాక్రోస్ ఏమో సమ్మర్ లో ఉంటుంది, అమెరికా బేస్బాల్, యునైటెడ్ కింగ్డమ్ కి క్రికెట్, ఆస్ట్రేలియాకి క్రికెట్. అయితే యునైటెడ్ కింగ్డమ్ ది క్రికెట్ తో పాటు రగ్బీ కూడా ఉంటుందని మనకి ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేయండి, క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత న్యూజిలాండ్ కి రగ్బీ, ఫ్రాన్స్ ఫుట్బాల్, బ్రెజిల్ ఫుట్బాల్, అర్జెంటీనా ఫుట్బాల్, స్పెయిన్ బుల్ ఫైట్, మెక్సికో బుల్ ఫైట్, మలేషియా బ్యాడ్మింటన్, ఇండోనేషియా బ్యాడ్మింటన్. తర్వాత ఏ దేశం దాని యొక్క నేషనల్ స్పోర్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే క్రీడలు కూడా, అంటే ఆటగాళ్ల సంఖ్య కూడా ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్ లో ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు? 11 మెంబర్స్ ఉంటారు. క్రికెట్ లో ఎంత మంది ఉంటారు? 11 ప్లేయర్స్ ఉంటారు. హాకీలో ఎంత మంది ఉంటారు? 11 ప్లేయర్స్ ఉంటారు. అయితే ఇక్కడ మనకి హైకోర్టులో తెలంగాణ హైకోర్టు కానీ ఏపీ హైకోర్టు కానీ ఇలాంటి ఎగ్జామ్ లో మనకి ఈ క్వశ్చన్స్ చాలా తరచుగా చూస్తుంటాం. ఖచ్చితంగా ఈ మోడల్ స్పోర్ట్స్ నుంచి ఇచ్చినప్పుడు ఇలా సింపుల్ గా కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా లీవ్ చేయాల్సిన పని లేదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. రగ్బీకి 15, వాలీబాల్ 6, బాస్కెట్బాల్ 5, కబడ్డీ 7, ఖోఖో 9, హ్యాండ్బాల్ 7, వాటర్ పోలో 7, టెన్నిస్ సింగిల్స్ ఉంటుంది, డబుల్స్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కూడా సింగిల్స్ ఉంటుంది, డబుల్స్ ఉంటుంది, టేబుల్ టెన్నిస్ సింగిల్స్ లేదా డబుల్స్, చెస్ ఒక్కరే ఆడతారు, బాక్సింగ్ 1 సైడ్ ఒకరే ఆడతారు, రెజ్లింగ్ కూడా ఒకరే ఆడతారు. తర్వాత మనకి ఏ గేమ్ కి ఏ స్టేడియంలో ఎక్కడ ఫేమస్, అంటే పెద్ద స్టేడియంలు ఎక్కడ ఉన్నాయి ఇలా కూడా అడుగుతాడు. కాబట్టి మొన్న ఆర్ఆర్బీ క్వశ్చన్ లో ఏమిచ్చాడంటే ఈడెన్ గార్డెన్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది అంటే ఎక్కడ లొకేటెడ్ అయిందని అడిగాడు. కాబట్టి ఇలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది, కాబట్టి ఇలా కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఏ స్టేడియం ఎక్కడ ఉంది కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి చూడండి, మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఉంది,
అంటే ఇది స్టేడియంస్ ఉంటాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్ లో ఉన్నాయి, ఇలా కూడా మనకి అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలా కూడా నేర్చుకోండి. తర్వాత ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వెస్ట్ ఇండీస్ లో ఉంది. అడెన్ పార్క్ ఆక్లాండ్, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. మనం ఇండియాలో ఉన్న స్టేడియంలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఏంటి, ఫస్ట్ ఇండియాలో ఉన్న ఏంటో నేర్చుకున్న తర్వాత ఇవి పర్ఫెక్ట్ గా మీకు 100% వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వేరే కంట్రీలో ఉన్నాయి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇండియాలోనే ఎక్కువ అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఇండియా నేర్చుకోవాలి. ఇంకా పాసిబిలిటీ ఉంది, ఇంకా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నప్పుడు మనకి నెక్స్ట్ కంట్రీస్ ఏముంటాయో అవి నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ అనేది ఇండియాకి ఇవ్వాలి. ఇండియాలో ఎక్కడెక్కడ స్టేడియంలు ఉన్నాయి నేర్చుకోవాలి. ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది కదా, ఇది నరేంద్ర మోడీ స్టేడియం. నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడుందో కామెంట్ చేయండి. ఇది రీసెంట్ గా మనకి మొన్న ఐపీఎల్ ఉంది కదా, ఐపీఎల్ జరిగింది కదా, అది ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. కాబట్టి ఈ నరేంద్ర మోదీ స్టేడియం ఎక్కడుంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కామెంట్ చేయండి. తర్వాత నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీలో ఉంది. గ్రీన్ పార్క్ స్టేడియం కాన్పూర్ లో ఉంది. ఇవి ఇంపార్టెంట్ చూడండి. మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం విశాఖపట్నంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఇది ఒకటే. తర్వాత హాకీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి కూడా చూడండి ఒకసారి. సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో ఉంది. ధ్యాన్ చంద్ స్టేడియం లక్నోలో ఉంది. నేషనల్ స్టేడియం ముంబై ఢిల్లీలో ఉంది. మర్టేకా స్టేడియం కాలాలంపూర్ లో ఉంది. తర్వాత టెన్నిస్ కి సంబంధించి, ఫుట్బాల్ సంబంధించి, బాక్సింగ్ సంబంధించి, రగ్బీ, ఫుట్బాల్. ఇది ఒకసారి మామూలుగా పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. తర్వాత పోలో ఏంటి, ఇంగ్లాండ్ లో ఏంటి, హార్లింగ్టన్. స్నూకర్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇది చెప్పాము. జాతీయ క్రీడలు చూసాం. బేస్బాల్ ఎక్కడుంది, బ్రూక్లిన్ అంటే ఎక్కడ, అమెరికాలో. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. తర్వాత క్రీడలు కొలతలు. ఇది సిల్లీ క్వశ్చన్స్ అని అస్సలు అనుకోకూడదు. తెలంగాణ హైకోర్టులో మొన్న ఇచ్చాడు. అంటే ఇప్పుడు క్రికెట్ ఉంది కదా, క్రికెట్ లో పిచ్ పొడవు ఎంత అని ఇచ్చాడు. చాలా మంది పెట్టలేకపోయారు, అది వేరే విషయం. కాకపోతే ఇలా కూడా అడుగుతున్నాడు మనకి. అంటే ఇందులో ఏముంది సిల్లీ అని అందరు అనుకుంటారు, కానీ హైకోర్టులో మొన్న రీసెంట్ గా ఇచ్చాడు. అది నేను నెక్స్ట్ క్లాస్ లో ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ చెప్పినప్పుడు తీసుకుంటా. కాబట్టి ఇలా కూడా చూడండి. ఫుట్బాల్ మైదానం పొడవు ఎంత ఉంటుంది, అలాగే వెడల్పు ఎంత ఉంటుంది, గోల్ పోస్ట్ వెడల్పు ఎంత ఉంటుంది, గోల్ ఎత్తు ఎంత ఉంటుంది, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఎక్కువగా క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, హాకీ, బాస్కెట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, ఇవి మేజర్ గా మనం గుర్తుంచుకోవాలి. మిగతా అంటే కొంచెం తక్కువగా అడుగుతాడు. ఒకవేళ అడిగితే ఇందులో నుంచి ఎక్కువ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మెయిన్ గా ఇవైతే చూసుకోండి. తర్వాత ఇంకా టైం ఉంది అంటే వేరే చూసుకోవచ్చు. కానీ మినిమం మనకు తెలియాల్సింది ఏంటంటే ఇవి తెలుసుకోవాలి. కాబట్టి ఇవి ఎంత ఉన్నాయనేది చూడండి. బ్యాడ్మింటన్ లో కోర్ట్ పొడవు 13.4 meters, వెడల్పు ఎంత 6.1 meters, నెట్ ఎంత ఉంటుంది 1.55 meters ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టెన్నిస్ కోర్టు పొడవు ఉంది, ఇట్లా పొడవు ఉంటుంది కదా, పొడవు వెడల్పు ఎంత ఉంది, ఇలా కూడా మనకు అడుగుతాడు. కాబట్టి మొన్న రీసెంట్ గా అయితే క్రికెట్ పిచ్ పొడవు ఎంత ఉందని మాత్రం మనకు అడిగాడు. కాబట్టి ఇలా కూడా మనం నేర్చుకోవాలి. అలాగే క్రీడాకారులు ఆత్మకథలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మొన్న ఇది 2 types అడగవచ్చు. ఒకటి స్పోర్ట్స్ వర్షన్ లో అడుగుతాడు, ఇంకోటి బుక్స్ అండ్ ఆథర్స్ వర్షన్ లో అడుగుతాడు.
ఇలా అడుగుతాడు. అంటే 2 టైప్స్, అందులో నుంచి అయినా రావచ్చు, ఇందులో నుంచి అయినా రావచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ యొక్క బయోగ్రఫీ ఏంటి? ప్లేయింగ్ ఇట్ మై వే. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. RRBలో అడిగాడు, SSCలో అడిగాడు. కపిల్ దేవ్, స్ట్రైక్ ఫ్రమ్ ది హార్ట్. సునీల్ గవాస్కర్, సన్నీ డేస్. యువరాజ్ సింగ్, ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్. సారీ. సురేష్ రైనా, బిలీవ్. సానియా మిర్జా, ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. ఇలా ఒకసారి చూడండి. మైకిల్ జార్డన్, యూసేన్ బోల్ట్, ఆండ్రే అగసి, క్రిస్టియానో రొనాల్డో. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ క్రిస్టియానో రొనాల్డో ఏ ప్లేయరో కామెంట్ చేయండి. నోవాక్, సెరెనా విలియమ్స్. ఇది కూడా ఒకసారి స్క్రీన్. ఇప్పుడు స్పోర్ట్స్ లో మనం పదజాలం ఏంటో, దాని మీనింగ్ ఏంటో కూడా చూద్దాం. అయితే ఇప్పుడు బౌలర్ ఉన్నారు. బౌలర్ అంటే ఏంటి? బంతేసేవాడు. అంటే క్రికెట్ లో మనకి బౌలర్ బంతి అంటే బాల్ వేస్తాడు కదా, అలా. అంటే ఒక వర్డ్ మీనింగ్ కూడా తెలియాలి. ఇదంటే అందరికి తెలిసిన వర్డ్స్ కాబట్టి ఇవి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండదు. కాకపోతే నో బాల్ అంటే ఏంటి? చట్ట విరుద్ధ బంతి. నో బాల్ అంటే మీకు తెలుసు కదా, వైడ్ అంటే ఇలా లెంతీగా బాల్ విసిరితే వస్తుంది కదా, అది. హ్యాట్రిక్ అంటే ఏంటి? వరుసగా 3 వికెట్స్ తీస్తే హ్యాట్రిక్ అని అంటాం మనం. తర్వాత రన్అట్ అంటే పరుగులో అవుట్ అయితే రన్అట్ అంటాం. ఇలా మనకి అంటే వర్డ్ మీనింగ్ ఏంటి, ఇలా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు గోల్ ఉంది. గోల్ అంటే స్కోర్ చేయడం, గోల్ ని కొట్టడం, అది. పెనాల్టీ, శిక్షగా ఇచ్చే షాట్. ఇలా మనకి వర్డ్ మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒలింపిక్స్ గురించి చూద్దాం. ఒలింపిక్స్ లో అంటే మనకి స్పోర్ట్స్ లో అడిగినప్పుడు ఖచ్చితంగా ఏమేమి ఉంటాయి? ఒలింపిక్స్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్ ఏముంటాయి? ఒలింపిక్స్. తర్వాత వరల్డ్ కప్, క్రికెట్ కి సంబంధించి వరల్డ్ కప్ ఉంటుంది. తర్వాత హాకీకి సంబంధించి ఉంటుంది. తర్వాత ఫీఫా ఉంటుంది, అంటే ఫుట్బాల్ కి సంబంధించి. అంటే ఇంటర్నేషనల్ ఏంటి, నేషనల్ గేమ్స్ ఏంటి, ఇలా కూడా మనకు అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఇలా కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి కదా, ఇది మనకు బేసిక్ ఏంటి, ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం. అయితే ఇవి ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినాయి అంటే క్రీస్తు పూర్వం 776. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే క్రీస్తు పూర్వం 776లో మనకి మొదటిసారిగా ఎక్కడ? గ్రీస్ లో ఎక్కడ? ఏథెన్స్ లో ప్రారంభమైనాయి. తర్వాత తర్వాత గేమ్స్ అనేది ముగింపు అనేది జరిగింది. తర్వాత మళ్ళీ రీక్రియేట్ చేశారు. అది ఎప్పుడు? మొదట ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగినాయి అంటే 1892లో ఏథెన్స్, గ్రీస్ లో జరిగాయి. అయితే ఆ టైంలో ఎంతమంది పాల్గొన్నారు? 13 దేశాలు పాల్గొన్నాయి. అందులో అగ్రస్థానంలో అంటే ఎక్కువగా నిలిచింది ఎవరు? అమెరికా. ఇలా కూడా మనకు అడగొచ్చు. అయితే మనకి ఒలింపిక్ క్రీడల యొక్క పితామహుడుగా మనం ఎవరిని పిలుస్తామంటే పియరీ డి కైబర్టిన్. ఇతన్ని మనం ఎందుకు పిలుస్తున్నామంటే ఇతని కృషి మేరకు, అంటే ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి ఇతని కృషి వల్ల మనం ఇతన్ని ఒలింపిక్ క్రీడల పితామహుడుగా మనం పిలుస్తున్నాం. కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఒలింపిక్ క్రీడల పితామహుడు ఎవరని అడుగుతారో అప్పుడు మనం పియరీ డి కైబర్టిన్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇందులో 5 రింగులు ఉంటాయి, చూసాం కదా. 1 2 3 4 5 అంటే పైన 3 ఉంటాయి, కింద 2 ఉంటాయి. అయితే ఇందులో బ్లూ కి సంబంధించి ఏంటి? యూరప్. అంటే ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా? అయితే ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ ఏంటి? ఆఫ్రికా. రెడ్ కలర్ ఏంటి? అమెరికా. ఎల్లో కలర్ ఏంటి? ఏసియా. గ్రీన్ కలర్ ఏంటి? ఆస్ట్రేలియా. అంటే ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క కంట్రీ, ఒక్కొక్క కాంటినెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సారీ, కంట్రీ కాదు, కాంటినెంట్ ని. తర్వాత దీనికి పథకం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత ఉంటుందంటే 3:2. దీని యొక్క మోటో ఏంటో కూడా మనం నేర్చుకోవాలి.
ఒలింపిక్ క్రీడల మోటో ఏంటి? సిటియస్, ఆల్టియస్, ఫోర్టియస్. అంటే ఏంటి? వేగంగా, ఉన్నతంగా, బలంగా. ఒలింపిక్ క్రీడల మోటో కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఏ క్రీడలు ఎక్కడెక్కడ జరిగాయి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. అంటే 18th ఎక్కడ జరిగింది? టోక్యోలో. 24th ఎక్కడ జరిగింది? అంటే ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి కదా, ఏది ఎక్కడెక్కడ జరిగిందో మనం చూస్తాం. అయితే 18th ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? టోక్యోలో జరిగాయి. 24th ఎక్కడ జరిగింది? సియోల్లో జరిగింది. 29th ఎక్కడ జరిగింది? 2008 బీజింగ్ చైనాలో జరిగింది. 32 క్రీడలు ఎక్కడ జరిగినాయి? టోక్యో, జపాన్. ఈ టైంలో యాక్చువల్ గా ఇక్కడ ఎప్పుడు జరగాలి? 2020లో జరగాలి. కానీ కోవిడ్ వలన వన్ ఇయర్ అనేది డిలే అయ్యింది. కాబట్టి 2021లో ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి యాక్చువల్ గా మనకి ఒలింపిక్స్ ఎన్ని ఇయర్స్ కి ఒకసారి జరుగుతాయి? 4 years కి ఒకసారి జరుగుతాయి. అలా చూసినప్పుడు ఇక్కడ 96 అంటే ఈవెన్ నెంబర్స్ రావాలి, +4 చేస్తాం కాబట్టి. అలాంటప్పుడు 21లో వస్తుంది కదా. అలా 2020లో వస్తుంది. 2020లో అక్కడ ఎందుకు జరగలేదంటే కోవిడ్ వల్ల మనకి డిలే అయింది. అది ఎప్పుడు నిర్వహించారు? 2021లో నిర్వహించారు. కాబట్టి అది ఎక్కడ జరిగింది? టోక్యోలో జరిగింది. టోక్యో ఎక్కడుంది? జపాన్ లో ఉంది. జపాన్ యొక్క కరెన్సీ ఏంటో కామెంట్ చేయండి. తర్వాత చూడండి, టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 48. సాధించిన పథకాలు ఎన్ని? స్వర్ణం 1, వెండి 2, కాంస్యం 4, మొత్తం ఎన్ని? 7. ఇలా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనకి రీసెంట్ గా ఏం జరిగింది? ప్యారిస్ ఒలింపిక్స్ జరిగింది. అంటే ఇది మనకి ఇంతకు ముందు మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? 2028లో జరుగుతుంది. ఇప్పుడు మనకి అడిగితే ఏది అడుగుతాడు? 2024లోది అడుగుతాడు. అంటే మనకి కరెంట్ అఫైర్స్ పర్పస్ లో అడిగితే 2024ది అడుగుతాడు. కాబట్టి ప్యారిస్ ఒలింపిక్స్ లో మన పథకాల పట్టిక ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ఇక్కడ ఏంటి? మనకి ఇక్కడ గోల్డ్ ఎవరికి హైయెస్ట్ ఉంటుందో వాళ్ళకే ఫస్ట్ ఉంటది. కానీ ఇక్కడ అమెరికాకి చైనాకి టై అయింది. అంటే అమెరికాలో 40, చైనాలో 40. కాబట్టి ఇక్కడ టై అయింది. కాబట్టి ఈ రెండు ఫస్ట్ గానే చూస్తారు. ఒకవేళ మళ్ళీ ఇది మనకి ఆర్డర్ లో ఎలా పెడతారంటే హైయెస్ట్ లేదా నెక్స్ట్ ఉన్న సిల్వర్ ఏది, అది హైయెస్ట్ ఎవరు ఉన్నారో చూసి అలా ఆర్డర్ లో పెడతారు. కాకపోతే మనం అమెరికా, చైనాని స్వర్ణాలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఈక్వల్ గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత ఏంటి? జపాన్. జపాన్ లో ఎన్ని మెడల్స్ వచ్చాయి? 20. టోటల్ ఎన్ని వచ్చాయి? 45. తర్వాత ఆస్ట్రేలియాకి గోల్డ్ ఎన్ని? 18. సిల్వర్ ఎన్ని? 19. కాంస్య ఎన్ని? 16. మొత్తం ఎన్ని? 53. తర్వాత మనం ఇండియాకి చూడాలి. ఇండియా ఎన్నో ర్యాంక్? ఇండియా 71 ర్యాంక్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి అప్లికేషన్ మెథడ్ లో అడిగినప్పుడు కూడా ఇలా అడుగుతాడు. మనకి ఎలా అడుగుతాడంటే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంతిస్తాడు. అంటే సంథింగ్ 70 అన్నాడు అనుకోండి. 70 ఇచ్చి ఇండియా యొక్క ర్యాంక్ 70 అని ఇస్తాడు. ఇప్పుడు ఇది కరెక్ట్ స్టేట్మెంటా? కాదు. ఇది ఎన్నో ర్యాంక్ పొందింది? 71. కాబట్టి మనకి ఎన్నోవ ర్యాంక్ అనేది కూడా మనకి ఇండియాకి గుర్తుంచుకోవాలి. గోల్డ్ ఎన్ని వచ్చినాయి కూడా మనకు తెలియాలి. అంటే మన ఇండియాకి గోల్డ్ ఎన్ని వచ్చినాయి, సిల్వర్ ఎన్ని వచ్చినాయి, ఇవి ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత టోటల్ ఎన్ని వచ్చినాయి? 6 లో గోల్డ్ ఒకటి కూడా రాలేదు. అలాగే సిల్వర్ 1 వచ్చింది, కాంస్యం 5 వచ్చినాయి. మనకి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఎవరికి ఎన్ని వచ్చినాయి? ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు చాలా ఎగ్జామ్స్ లో మనం చూసాం. గ్రూప్స్ లో అయితే అప్లికేషన్ మెథడ్ లో అడుగుతాడు. అంటే ఆమె ఏది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, ఏది సెకండ్ ర్యాంక్ లో ఉంది, అలాగే థీమ్ ఏంటి, తర్వాత ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, ఎన్ని మెడల్స్, టోటల్ మెడల్స్ వచ్చాయి, ఈ వర్షన్ లో అడుగుతాడు. కాబట్టి మనకి టేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. తర్వాత ఏంటి? ఒలింపిక్స్ క్రీడల్లో సమ్మర్ ఉంటుంది, వింటర్ ఉంటుంది, అవునా? అయితే సమ్మర్ కి సంబంధించి 2024లో ప్యారిస్ మొన్న రీసెంట్ గా జరిగింది. తర్వాత 28 లో ఎక్కడ జరుగుతుంది అంటే వెన్యూ ఎక్కడ? USA లో, లాస్ ఏంజల్స్. తర్వాత 2032లో కూడా మనకి ఇప్పుడే ఫిక్స్ చేశారు. ఏంటి? బ్రిస్బెన్, ఆస్ట్రేలియా. వింటర్ కి సంబంధించి 2022లో బీజింగ్ లో, 2026లో
మిలాన్ కోర్టినాలో ఇటలీలో జరుగుతుంది. తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, అంటే దీనికి సంబంధించి ఒక ఒలింపిక్ కమిటీ అనేది ఉంది. అది ఎప్పుడు స్థాపించారు? 1894 లో. ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? లూసానెలో ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది? స్విట్జర్లాండ్ లో ఉంటుంది. అలాగే స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ ఏంటో కామెంట్ చేయండి. స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ ఏంటో కామెంట్ చేయండి. తర్వాత దీని యొక్క అధికార భాషలు ఏంటి? ఇంగ్లీష్, ఫ్రెంచ్. ప్రస్తుతం దేశాల సంఖ్య ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 105. మనకి ఫస్ట్ దీనికి సంబంధించి అధ్యక్షులు ఎవరో కూడా మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఏమేమి ఛాన్సెస్ ఉంటాయంటే ప్రజెంట్ ఎవరు, ఫస్ట్ ఎవరు, ఇవి మెయిన్ గా చూసుకోవాలి. ఇంకా చూడాలి అంటే సూపర్లేటివ్స్, అంటే ఖచ్చితంగా మనకి ప్రజెంట్ ఎవరు అడుగుతారు, అలాగే ఫస్ట్ ఎవరు అడుగుతారు. తర్వాత ఇంకా ఏమన్నా అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది, అంటే ప్రత్యేకతలు ఉంటాయి కదా. ఇప్పుడు కోవెంట్రా ఉంది. కోవెంట్రా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈమె ఫస్ట్ ఉమెన్. అంటే ఐఓసి యొక్క ప్రెసిడెంట్ గా ఎవరు ఉమెన్ అనేది లేరు, ఇప్పటి వరకు లేరు. 10th పర్సన్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్సనే మనకి ఫస్ట్ ఉమెన్ అన్నమాట. అంటే ఐఓసికి ఒక ప్రెసిడెంట్ గా ఉన్నది ఫస్ట్ ఉమెన్ ఎవరంటే కోవెంట్రీ. ఈమె కంట్రీ ఏంటి? జింబాబ్వే. ప్రస్తుతం ఈమెనే కొనసాగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఈమె ఫస్ట్ ఉమెన్ కదా. అలా తర్వాత కామన్వెల్త్ క్రీడలు. కామన్వెల్త్ క్రీడలు ఏంటి? మనకి అప్పుడు బ్రిటిష్ ఉన్న టైంలో ఏంటి, బ్రిటిష్ రూల్ అంటే చాలా దేశాలని, కంట్రీస్ ని వాళ్ళు పరిపాలించారు కదా. ఆ టైంలో వాళ్ళకి సంబంధించిన కంట్రీస్ కి ఒక టీం అనేది, అంటే దానికి సంబంధించి కామన్వెల్త్ క్రీడలు అనేవి పెట్టారు. ఒకసారి కామన్వెల్త్ క్రీడల గురించి చూద్దాం. కామన్వెల్త్ క్రీడలు అంటే ఏంటి? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు ఒక్కొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కదా. అయితే అలా పరిపాలించిన దేశాలకు కలిపి అక్కడ గేమ్స్ పెట్టడం కానీ అలాంటివి చేశారు. అయితే దాన్నే మనం కామన్వెల్త్ క్రీడలు అంటున్నాం. అయితే ఇక్కడ మొదటగా వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. అంటే దీన్ని ఫస్ట్ మనం ఏమని పిలిచేవాళ్ళం? బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవాళ్ళం. తర్వాత కామన్వెల్త్ దేశాలన్నీ పాల్గొనే అతిపెద్ద క్రీడా వేదిక కామన్వెల్త్ గేమ్స్. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే ఇందులో మనం చెప్పాం కదా, బ్రిటన్ పాలన వలస ప్రాంతాల నుండి ప్రత్యేక టీంలు కూడా పాల్గొంటాయి. అంటే బ్రిటిష్ కి సంబంధించి ప్రత్యేక టీంలు అనేవి పాల్గొంటాయి. అయితే 1950 వరకు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. 1954 నుండి 1966 వరకు బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ గాను, 1970 నుండి 1974 వరకు బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ గాను పిలిచేవారు. అయితే 1978 నుంచి ఓన్లీ కామన్వెల్త్ గేమ్స్ గా పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా ఎక్కువగా అడగకపోవచ్చు, కాకపోతే అడిగితే మనకి ఫస్ట్ ఏమని పిలిచారో అడుగుతాడు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు, ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇది కూడా తెలియాలి. కాకపోతే ఫస్ట్ ఏమని పిలిచారు? బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచారు. తర్వాత ఏమని పిలిచారు? బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్. ఇది ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇయర్ పెద్దగా అవసరం లేదు, ఈ ఇయర్ అంతగా గుర్తుంచుకోవాల్సిన పని లేదు. తర్వాత మన ఇండియాకి సంబంధించి చూస్తే భారతదేశం 1934 నుండి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటుంది. అయితే ఈ క్రీడల యొక్క నిక్ నేమ్ ఏంటి? ఫ్రెండ్లీ గేమ్స్. తర్వాత భారతదేశం మొట్టమొదటిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో, అంటే మనకి వెన్యూ ఇండియాలో ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. ఎప్పుడు? 2010 లో మనకి ఢిల్లీలో ఈ కామన్వెల్త్ క్రీడలు అనేవి జరిపారు. తర్వాత 22వ కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇది ఒకసారి చూడండి. తేదీ ఎప్పుడు? జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు. వేదిక ఎక్కడ? బర్మింగ్హామ్. ఇది ఎక్కడుంది? ఇంగ్లాండ్ లో. పాల్గొన్న దేశాలు ఎన్ని? 72. క్రీడలు ఎన్ని? 20. క్రీడాంశాలు ఎన్ని? 280. ఇందులో ఏమేమి తొలగించారంటే షూటింగ్, ఆర్చరీ తొలగించారు.
ఏమేమి తొలగించారు ఇలా కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్ లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ నూతనంగా చేర్చిన క్రీడలు ఏంటి, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఇలా కూడా అడుగుతాడు. ఏమేం తీసేశారు అడుగుతాడు, ఏమేం చేర్చారు అని అడుగుతారు. T20 క్రికెట్ ఉమెన్స్ చేర్చారు, అలాగే పారా టేబుల్ టెన్నిస్ చేర్చారు, బాస్కెట్ బాల్ వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఈ రెండు కూడా చేర్చారు. తర్వాత 2023 గేమ్స్ కి విజేతలు ఎవరంటే షాన్ గంగూలీ. ఏ గేమ్? స్విమ్మింగ్. మనకి ఏ గేమ్ లో ఈ పర్సన్ ఏ గేమ్ అనే దాంట్లో కూడా మనకి క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా చాలా సార్లు అడిగాడు, అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడండి. ఇప్పుడు మనకి విరాట్ కోహ్లీ ఏ ఆటకు సంబంధించిన వాడు అలా అడగవచ్చు. కాబట్టి ఈ మోడల్లో కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఏ పర్సన్ వచ్చినా సరే ఆ పర్సన్ ఏ క్రీడకు సంబంధించిన వాడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. షాన్ గంగూలీకి ఎందులో వచ్చింది? స్విమ్మింగ్ లో వచ్చింది. ఆశా కిరణ్ బార్లా తనకి పరుగు, అంటే మహిళలు 800 మీటర్ల పరుగులో తనకు వచ్చింది. తర్వాత కాంస్యం ఎవరికి వచ్చింది? అనుప్రియ వల్లియోత్ శశి, దేంట్లో? మహిళల షార్ట్ పుట్ లో. తర్వాత పూజకి ఏంటి? మహిళల హై జంప్, అంటే ఉమెన్ హై జంప్ లో వచ్చింది. తర్వాత అర్జున్ జావెలిన్ త్రో లో వచ్చింది. మళ్ళీ కామన్వెల్త్ గేమ్స్ 2023లో ఫస్ట్ టాప్ 5 ఏంటో కూడా మనకి ఇంపార్టెంట్. ఇలా కూడా అడుగుతాడు. ఆస్ట్రేలియా ఎన్ని గోల్డ్ మెడల్స్? 26. మొత్తం ఎన్ని? 64. అంటే ఆస్ట్రేలియాకి 26 గోల్డ్ రజతం, అంటే సిల్వర్ 17, కాంస్యం 21. ఇంగ్లాండ్ కి 16 గోల్డ్, 23 సిల్వర్, 10 కాంస్యం. టోటల్ ఎన్ని? 49. తర్వాత స్కాట్లాండ్ కి ఎన్ని గోల్డ్? 12. టోటల్ ఎన్ని? 28. దక్షిణాఫ్రికా. ఇది ఆర్డర్ కూడా అరేంజ్ చేయమని అడగడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే ర్యాంకింగ్ లో ఆర్డర్ అడుగుతాడు. ఇలా కూడా మనకు అడగొచ్చు కదా. ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మొత్తం అప్లికేషన్ లో అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ర్యాంకింగ్ లో టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఇది సరైనదేనా ఇలా అడుగుతాడు. కాబట్టి మనకి ఆర్డర్ టాప్ 4 మెయిన్ గా గుర్తుంచుకోవాలి. టాప్ 4 అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా ఇవి మెయిన్ ఇంపార్టెంట్. మనకి 2022 ఎక్కడ జరిగింది? బర్మింగ్హామ్ లో. 26 ఎక్కడ జరుగుతుంది? విక్టోరియా ఆస్ట్రేలియాలో. తర్వాత ఆసియా క్రీడలు ఏంటి? మన ఆసియాకి సంబంధించి మెయిన్ గా జరుగుతాయి, ఆసియా కంట్రీస్ కి సంబంధించి. అయితే ఇది ఆసియా క్రీడలు మొదటిసారి ఎక్కడ జరిగినాయి? 1951 లో న్యూఢిల్లీలో జరిగాయి. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. తర్వాత ఆసియా క్రీడల పితామహుడు ఎవరు? జియాన్ సోంది. తర్వాత క్రీడల చిహ్నం అంటే ఏంటి? సింబల్ కదా. అదేంటి? ముడి వేసుకున్న 2 వృత్తాల మధ్య వెలుగుతున్న సూర్యుడు, ఇది సింబల్. చిహ్నం కూడా అంటే ఇది ఎక్కువ అడగడు, కాకపోతే తెలుసుకోవాలి. 1951 లో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. అంటే 1951 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి జరపడం జరుగుతుంది. తర్వాత నినాదం ఏంటి? ఎవర్ అండ్ వరల్డ్. ఎక్కువ సార్లు నిర్వహించిన దేశం ఏంటి? థాయిలాండ్. 19th ఆసియా క్రీడలు చైనాలోని హామ్లో 2023లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగాయి. అవి ఇందులో కొన్ని వెన్యూస్ ఉన్నాయి కదా, అవి మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే 1951 న్యూఢిల్లీలో జరిగింది, ఇది భారత్ లో జరిగింది, ఇది ఫస్ట్ జరిగింది, అలాగే ఇండియాలో జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి యూనిక్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి అడుగుతాడు. కాబట్టి 1951 లో న్యూఢిల్లీలో, అది ఇండియాలో జరిగింది. కాబట్టి ఆసియా క్రీడలు ఫస్ట్ ఎక్కడ జరిగాయి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 2023లో ఎక్కడ జరిగింది? చైనాలో జరిగింది. 2026 ఎక్కడ? జపాన్ లో నాగోయాలో. 2030లో ఎక్కడ? దోహా అండ్ ఖతార్. 34లో ఎక్కడ? రియాద్, సౌదీ అరేబియా. ఇవి ఎక్కడ జరుగుతాయి? హోస్టింగ్ కంట్రీ ఏంటి కూడా మనకు అడుగుతాడు, కాబట్టి నేర్చుకోవాలి. తర్వాత ప్రపంచ
ప్రపంచ కప్ ఫుట్బాల్ 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 కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఉంది కదా, అది ఎప్పుడు ఏర్పరిచారంటే 1904 మే 21లో 1904 మే 21లో చేశారు. తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? జ్యూరిచ్ లో ఉంది. అది ఎక్కడుంది? స్విట్జర్లాండ్ లో ఉంది. సభ్యత్వం గల జాతీయ సమాఖ్యలు అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 2009 కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క మోటో ఏంటి? ఫర్ ది గేమ్ ఫర్ ది వరల్డ్. తర్వాత ఇది ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి కదా మనకి, ఒలింపిక్ గేమ్స్, అందులో ఎప్పుడు ఫస్ట్ ఫుట్బాల్ ని ప్రవేశపెట్టారంటే 1990లో ప్రవేశపెట్టారు. తర్వాత ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మొదట 1930 నుంచి ప్రారంభించారు. ఇది మనకి ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ప్రారంభించారు? 1930 నుంచి ప్రారంభించారు. తర్వాత ప్రపంచ కప్ ఫుట్బాల్ వేదికలు మొదటగా ఎక్కడ? 1930లో ఎక్కడ జరిగింది? ఉరుగ్వే దేశంలో జరిగింది. అక్కడ విన్నర్ కూడా ఎవరు? ఉరుగ్వే దేశం. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఫీఫాకి సంబంధించి హోస్టింగ్ ఏమేమి కంట్రీస్ అంటే 2018లో రష్యా, 22లో ఖతార్, 26లో కెనడా, అమెరికా, మెక్సికో. అంటే ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇంకొక 9 days లో ఫీఫా అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి అనుకుంటా, ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 9 days లో మనకి ఫీఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. ఇది స్టార్ట్ అయినాక మళ్ళీ దీని గురించి ఫీఫా గురించి మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఖచ్చితంగా మనకి ఫీఫా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫుట్బాల్ ఇంటర్నేషనల్ గేమ్ కదా, ఇందులో నుంచి మనకి చాలా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే మీకు ఫుట్బాల్ ప్లేయర్ ఎక్కువగా ఎవరి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత ఉమెన్ వరల్డ్ కప్ ఏంటో కూడా మనకు అడుగుతాడు. ఎక్కువ అయితే మనకి మెన్ లో అడుగుతాడు, ఉమెన్ లో ఛాన్సెస్ తక్కువ. కాకపోతే మనం తెలుసుకోవాలి కదా, 2019లో ఫ్రాన్స్ లో జరిగింది, 23లో ఆస్ట్రేలియాలో జరిగింది. 2023 ఫీఫా మహిళల వరల్డ్ కప్ విజేత ఎవరంటే స్పెయిన్. రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్. తర్వాత అండర్-17 ప్రపంచ కప్ కూడా ఉంటుంది. అది 2017లో ఇండియాలో జరిగింది. 2021లో పెరు, 2019 బ్రెజిల్, 2023 పెరు. అయితే ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది కదా, అదే విజేత ఎవరన్నాం? స్పెయిన్ అని ఇక్కడ చెప్పాం కదా. రన్నర్ ఎవరన్నాం? ఇంగ్లాండ్. తర్వాత థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారంటే స్వీడన్. 4th ప్లేస్ లో ఎవరు? ఆస్ట్రేలియా. ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో అలాగే న్యూజిలాండ్ లో ఈ 2 ప్లేసెస్ లో జరిగింది. అంటే ఎక్కడ నిర్వహించారని కూడా మనకు అడుగుతాడు. తర్వాత 9వ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ అంటే ఇది ఎడిషన్ ఏంటి అనేది కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మొన్న TGPSC Group 2 పేపర్ లో కొన్ని స్పోర్ట్స్ కి ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ ఉంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఉంది కదా, అది ఎన్నవ ఎడిషన్ అని అడిగాడు. అంటే ఏ ఎడిషన్ అనేది కూడా మనకు అడుగుతాడు. కాబట్టి ఎడిషన్ ఏంటి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇందులో మొత్తం పాల్గొన్న జట్లన్నీ 32. టాప్ స్కోర్స్ ఎవరు చేశారు? హినత మియాజావా. బెస్ట్ ప్లేయర్ ఎవరు? బొన్మాటి. బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎవరు? సల్మా పారెలో. ఫెయిర్ ప్లే అవార్డు జపాన్. తర్వాత హాకీ చూద్దాం. హాకీ ఏంటి? మన భారతదేశం యొక్క నేషనల్ గేమ్. హాకీకి సంబంధించి ఒకసారి చూద్దాం. హాకీ భారత క్రీడా. హాకీ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే ధ్యాన్ చంద్ గుర్తొస్తారు. ఎందుకంటే అతనికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది కదా, గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి తనకి మనం అతని పేరు మీద మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే అతని పుట్టినరోజున మనం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినంగా జరుపుకుంటున్నాం. ఇది ఇంపార్టెంట్. మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తాయి కాబట్టి ఇలాంటివి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంటే హాకీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఎవరంటే ధ్యాన్ చంద్.
అతని యొక్క బర్త్డే ఎప్పుడు? August 29. August 29 మనం ఏ ఏ రోజు అంటే సెలబ్రేషన్ ఏం చేసుకుంటున్నామంటే నేషనల్ స్పోర్ట్స్ డే. నేషనల్ స్పోర్ట్స్ డే, ఇది దీని యొక్క ప్రత్యేకత. తర్వాత ఇంకా హాకీ ప్రపంచ కప్ ఎప్పుడు చేశారంటే 2018లో ఇండియాలో భువనేశ్వర్ కళింగ స్టేడియంలో జరిపారు. తర్వాత 2023లో ఇండియాలో ఒడిశా భువనేశ్వర్ రూర్కెలాలో జరిపారు. తర్వాత అంటే హోస్టింగ్ ఎక్కడ నిర్వహించారని అడుగుతారు కదా, అదే 2028లో ఇండియాలోనే, అది ఎక్కడ? ఒడిశాలో. 2023 కూడా ఇండియాలోనే. తర్వాత భారతదేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం రూర్కెలో నిర్మిస్తున్నారు. మనకి 14th అధ్యక్షుడు ఎవరంటే నరేందర్ బాత్రా. ఇది అవసరం లేదు. 2026 ఇది కూడా అవసరం లేదు. ఇది అవసరం లేదు.